మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరితో విష్ణు మ్యాజిక్ చేశాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే తిన్నాడు అంటే మన విష్ణుకు చిన్నప్పటి నుంచి దేవుడు అని నమ్మకం ఉండదు. అది ఒట్టి రాయి మాత్రమే అనుకుంటాడు. కనిపించిన అమ్మ నాన్నలకు మొక్కుతాను కానీ కనిపించని ఆ బండరాయికి మొక్కను అని దేవుడికి దూరంగా ఉంటాడు. అయితే తిన్నడు మహాభక్తుడిగా మారడానికి వాయులింగం కారణమవుతుంది. అడవిలో ఉన్న వాయులింగాన్ని దక్కించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికోసం ఏకంగా అక్కడున్న జనాన్ని గూడాన్ని తగలబెట్టాలని అనుకుంటారు. దీంతో తన గూడెంలో వాళ్ళని కాపాడుకునేందుకు తిన్నడు రంగంలోకి దిగుతాడు. వాయులింగాన్ని కాదు కదా, గూడెంలో ఎవరినైనా తాకాలంటే నన్ను దాటాల్సిందే అంటూ అడ్డుగా నిలబడి పెద్ద యుద్ధమే చేస్తాడు తిన్నడు. ఆ ప్రయాణంలోనే నెమలిరాణి అంటే హీరోయిన్ ప్రీతి ముకుందంతో ప్రేమలో పడతాడు తిన్నడు. ఆమె శివుడికి మహాభక్తురాలు. మరోవైపు గూడెంలో దేవత మాట ధిక్కరించినందుకు అతన్ని బహిష్కరిస్తాడు ఆ తెగ నాయకుడు. ఆ పాత్రను శరత్ కుమార్ పోషించాడు. గూడానికి దూరమైన తిన్నడి జీవితంలోకి రుద్ర అంటే మన ప్రభాస్ వస్తాడు. అక్కడి నుంచి శివుడికి మహాభక్తుడిగా మారిపోతాడు తిన్నడు. ఎందుకు కారణమైన పరిస్థితులేంటి? అసలు వాయులింగం కోసం ఎందుకంత పోరాటం జరిగింది? వాయులింగం విశిష్టత ఏంటి? ఈ కథలోకి కిరాట అంటే మోహన్ లాల్, మహాదేవ శాస్త్రి అంటే మోహన్ బాబుల పాత్రలు ఎందుకొచ్చాయనేది స్క్రీన్ మీదే చూడాలి. కథనం విషయానికొస్తే నిజం చెప్పాలంటే కన్నప్ప సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలైతే లేవు. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా మొదలైంది. సినిమా మొదలైన గంట సేపటి వరకు ఎలాంటి ఎగ్జైటింగ్ మూమెంట్స్ లేవు. అలా నెమ్మదిగా సాగుతుంది కథ. ఒక గూడెంలో తిన్నడు జీవితం. దేవుడు అంటే నమ్మకం లేకుండా అతను చేసే పనులు, హీరోయిన్ ఎంట్రీ, వాళ్ళ రొమాంటిక్ ట్రాక్, ఇలా వీటితోనే తొలి గంట సేపు నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్లో పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలైతే లేవు. యాక్షన్ సన్నివేశాలు ఏదో ట్రై చేశారు కానీ అంతగా వర్కౌట్ అయితే కాలేదు. కన్నప్ప మెయిన్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది. తిన్నడి జీవితంలోకి రుద్ర వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనేది ఈ సినిమా కథ. ఆల్రెడీ భక్త కన్నప్ప కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. దేవుడు అంటే అసలు నమ్మకం లేని ఒక బోయవాడు ఆ తర్వాత మహాశివ భక్తుడిగా ఎలా మారిపోయాడు అనేది కథ. ఇందులో కూడా అదే చూపించాడు. కాకపోతే తిన్నడి జీవితంలోకి ఇంకాస్త లోతుగా వెళ్లారు. అతని జీవితంలో చిన్నప్పటి నుంచి ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించారు. అయితే మెయిన్ ఎలివేషన్స్ మాత్రం సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. గూడెం నుంచి తిన్నడ్ను వెలివేసిన తర్వాత అతని జీవితంలోకి రుద్ర వస్తాడు. ప్రభాస్ వచ్చిన తర్వాత కథలో కదలిక ఎక్కువగా ఉంటుంది. తిన్నడు కన్నప్పగా మారిన తర్వాత సినిమా చాలా ఆసక్తికరంగా మారిపోయింది. మోహన్ లాల్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు కానీ మోహన్ బాబు క్యారెక్టర్ మాత్రం బాగుంది. చివరి 40 నిమిషాల సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అక్కడి నుంచి సినిమా రేంజే మారిపోయింది. ప్రభాస్ ఉన్న సన్నివేశాలు కూడా అద్భుతంగా డీల్ చేశాడు. మంచు విష్ణు ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉంది. క్లైమాక్స్ అద్భుతంగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ భరిస్తే ప్రభాస్ కోసం చివరి 40 నిమిషాల కోసం కన్నప్ప చూడవచ్చు. నటీనటుల విషయానికొస్తే మంచు విష్ణు కన్నప్ప పాత్రను బాగానే ఓన్ చేసుకున్నాడు. ఉన్నంతలో చాలా వరకు బాగానే నటించాడు. ప్రభాస్ కనిపించింది కాసేపైనా ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు పూనకాలు వచ్చాయి. అలాగే అక్షయ్ కుమార్ కూడా శివుడుగా బాగున్నాడు. ఒక చిన్న అతిథి పాత్రలో మోహన్ లాల్ మెరిశాడు. శరత్ కుమార్, శివబాలాజీ ఇలా సినిమా నిండా పేరున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికొస్తే ఈ సినిమాకు స్టీఫెన్ అందించిన సంగీతం పర్లేదు. కాకపోతే మంచు విష్ణు కూతుర్లు పాడిన పాట వేరే వాళ్ళతో పాడించుంటే బాగుండేది. ఇంగ్లీష్ యాక్సెంట్లో ఆ పాట వాళ్ళు పాడడం అంతగా నచ్చలేదు. అలాగే మంచు విష్ణు కొడుకు చెప్పిన డైలాగ్స్ కూడా అర్థం కాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ వరకు చాలా సన్నివేశాలు కట్ చేసినా ఎలాంటి నష్టం ఉండేది కాదు. మరి అలా ఎందుకు చేయలేదు అనేది దర్శక నిర్మాతలకు తెలియాలి. స్టోరీ, స్క్రీన్ ప్లే కొత్తదేమీ కాదు. ముఖేష్ కుమార్ సింగ్ తన పరిధిలో ఉన్నంత వరకు బాగానే చేశాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాల సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాతగా మంచు విష్ణు బాగానే ఖర్చు చేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్ గా కన్నప్ప, ప్రభాస్ చివరి 40 నిమిషాల కోసం ఒక్కసారి చూడవచ్చు.